సంగారెడ్డి జిల్లా జిరాసంగం మండల ఎల్లోయి, బర్దీపూర్, చెల్లపల్లి తాండా, రుక్మాపూర్ గ్రామాల రైతులకు కోర్టు తీర్పు ప్రకారం రైతులందరికీ సమాన పరిహారం ఇవ్వాలని సంగారెడ్డి కలెక్టరేట్ ప్రజావాణిలో జిల్లా కలెక్టర్ వల్లూరి క్రాంతికి వినతిపత్రం అందజేసిన మాజీ సొసైటీ చైర్మన్ వీర్ శెట్టి, మాజీ సర్పంచ్ వేణుగోపాల్, జహీరాబాద్ ఏఎంసీ డైరెక్టర్ సయ్యద్ అంజద్, ఎంపీటీసీ గుండప్ప మరియు రైతులు నందకుమార్, సాబేర్ పటేల్, రామప్ప, లక్ష్మయ్య, బాబామియా తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు నిమ్స్కు సంబంధించి ఎల్గోయ్, బర్దీపూర్, చిల్లపల్లి, తాండా, రుక్మాపూర్ ఈ సమస్త గ్రామాల రైతులందరికీ ఇప్పుడు జరాసంగం మండలానికి చెందిన రైతులు ఈరోజు కలెక్టర్ గారికి రిప్రజెంటేషన్ ఇవ్వడానికి వచ్చాము. ముఖ్యంగా ఈ కోర్టుకు సంబంధించి రైతులకి పేమెంట్ల విషయంలో డబ్బులు ఎక్కువ తక్కువ ఇవ్వడం వల్ల కోర్టుకు ఆశ్రయించడం జరిగింది. దాంట్లో భాగంగా రైతులకు అనుకూలంగా కోర్టు నిర్ణయం చేయడం జరిగింది. ఈరోజు ప్రధానంగా రైతులు ఇప్పుడు ఎవరైతే కోర్టుకు వెళ్ళిన రైతులు కూడా సుమారుగా 500-800 మంది రైతులు ఉన్నారు ఇక్కడ. వారికి కూడా ఈ కోర్టు జడ్జిమెంట్ ఇచ్చిన దాని పట్టాతో సమానంగా ఇవ్వాలంటూ జడ్జిమెంట్ వచ్చింది. దాంతో సమానంగా మిగతా రైతులకు కూడా అందరికీ కూడా డబ్బులు చెల్లించాలని ఈరోజు మేము కలెక్టర్ గారి దృష్టికి తీసుకురావడం జరిగింది. వారు సానుకూలంగా స్పందించడం జరిగింది. మా గ్రామం బర్దీపూర్, చిల్లపల్లి, తాండా అన్ని గ్రామాలలో అసైన్మెంట్ భూమి 1400 కేటాయించడం జరిగింది. అందులో డిఫరెంట్ రేట్లు 3,25,000, 4 లక్షలు ఇవ్వడం జరిగింది ఫస్ట్ నిమ్స్ తీసుకున్నప్పుడు. ఆ తర్వాత ఏం చేశారంటే మాకు పట్టతో సమానం ఇవ్వాలని మాతో ఉన్నటువంటి రైతులు కొంతమంది కోర్టుకు ఆశ్రయించారు. ఆ కోర్టుకు ఆశ్రయించిన తర్వాత మా రైతుల తరపున అనుకూలంగా తీర్పు వచ్చింది. అయితే కొంతమంది రైతులు మాత్రమే పోగలిగారు కోర్టుకు, మిగతా వాళ్ళు పోలేదు. ఎందుకంటే ఒకటే ప్రాజెక్ట్ కాబట్టి మిగతా రైతులకు కూడా వాళ్ళకు ఏదైతే కోర్టు నుంచి ఆర్డర్ వచ్చిందో మాకు కూడా వర్తించాలని మేము కలెక్టర్ గారికి వినతిపత్రం ఇవ్వడం జరిగింది. అదేవిధంగా కలెక్టర్ గారు కూడా సానుకూలంగా సంబంధించారు. అది కూడా గవర్నమెంట్ కోరుతున్నాం. మాకు కూడా మిగతా రైతులకు కూడా వాళ్ళకి ఇచ్చిన రేటు కోర్టు ఎవరికైతే ఇచ్చారో అందరికీ న్యాయం చేయాలని కోరుతున్నాం. జనసంఘ మండలం ఎల్గోయ్ గ్రామం రైతులం కాబట్టి ఇంతకుముందు 2014లో నిమ్స్లో మేము ఎకరాకు అసైన్మెంట్ భూమి ఎకరాకు 3,25,000 మరి 4 లక్షలు 2 రకాల రేటు మాకు ఇచ్చారు. కాబట్టి మాకు న్యాయం జరగలేదని మేము హైకోర్టుకు ఆశ్రయించాము. హైకోర్టు మాకు అనుకూలంగా తీర్పిచ్చినాక మిగిలిత రైతుల పరిస్థితి అని మేము నిమ్స్ డైరెక్టర్ గారి దగ్గరికి వెళ్తే నాకు తెలియదు, ఉన్న రైతులకి ఇస్తా అని చెప్తే మేము అప్పటిదప్పుడు మా గ్రామంలో చర్చించి మా గ్రామ రైతులం అందరం కలిసి కలెక్టర్ గారికి వచ్చి ఇప్పుడు ప్రజావాణి ఉంది కాబట్టి ఇచ్చేస్తే కలెక్టర్ గారు సానుకూలంగా స్పందించి మీకు న్యాయం చేస్తాను, తొందరగా డబ్బులు ఇప్పించే ప్రక్రియను ప్రారంభిస్తానని మా కలెక్టర్ గారు హామీ ఇచ్చారు. అందులో మేము సంతోషంగా ఇంటికి వెళ్తున్నాం. Thanks for watching NV News. Please like, share, and don't forget to comment. Please subscribe our channel and press bell icon.